ఓం శ్రీ మాత్రే నమః. రేపటి నుండి 2025 చివరి వరకు సింహరాశి వారికి నమ్మలేని రాజయోగం. చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. 100% జరగబోయేది ఇదే. రేపటి నుంచి కూడా సింహరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ సింహరాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. 2025 చివరి వరకు కూడా వీరి జీవితంలో తిరుగనేదే లేదు. ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి కష్టాలు అయితే పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయాన్ని పూర్తి విముక్తి కూడా లభిస్తుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా మీరు కలలో కూడా ఊహించలేని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయం మీరు సాధిస్తారు. సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి కాలం సహకరిస్తుంది. సద్వినియోగం చేసుకోండి. లాభంలో గురువు మరియు చంద్రుడి కారణంగా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. మిత్రజన సహకారం ఉంటుంది. లక్ష్మీ స్తుతి శ్రేయస్కరం. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం మీకు లభిస్తుంది. ఆశించిన విధంగా శుభాలు జరుగుతాయి. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం మీకు అందుతుంది. సున్నితంగా మాట్లాడితే విరోధాలు అనేవి ఉండవు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి సకాలంలో పనులు పూర్తి చేయండి. వ్యాపారంలో ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగండి. ఈశ్వర ధ్యానం మీకు చాలా మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయంలో విముక్తి అయితే కలగబోతోంది. మీరు ఎటువంటి కష్టాలు అయితే పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటికి కూడా మీరు ఈ సమయంలో దూరంగానే ఉంటారు. ఈ రాశి జాతకులకు ఆగస్టు నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. అష్టమ శని ప్రభావం కారణంగా వృత్తి జీవితంలో కొంచెం ఒత్తిడి అయితే కనిపిస్తుంది. పై అధికారులు మరియు సహోద్యోగుల సంబంధాలు దెబ్బతినకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పైన తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు 17 వరకు రాశ్యాధిపతి వ్యయంలో ఉండడం వలన ఆత్మవిశ్వాసం అనేది తగ్గి ఉంటుంది. అయితే ఆగస్టు 17 తర్వాత నుండి కూడా సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించడంతో మీ అధికారం, గౌరవం తిరిగి పెరుగుతాయి. అప్పటి నుండి కూడా వృత్తిలో నియంత్రణ సాధిస్తారు. ఆర్థికంగా ఇది మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయంగా చెప్పాలి. ధన లాభాధిపతి బుధుడు నెలలో అధిక భాగం వ్యయ స్థానంలో ఉండడం చేత ఊహించని ఖర్చులు అయితే రావచ్చు. ఎంతటి కష్టం వచ్చినా సరే ఏదో ఒక మార్గంలో ధనం చేతికి అందుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబంలో శాంతి కాపాడుకోవడానికి చాలా ఓర్పు అయితే అవసరం. 7వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో శని ఉండడం వలన జీవిత భాగస్వామితో సంబంధాలలో సమస్యలు రావచ్చు. వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అయితే లాభస్థానంలో ఉన్న గురుడి దృష్టి 7వ ఇంటిపైన ఉండడం వలన మీ యొక్క భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఈ సమయంలో కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో ప్రధానంగా ఆందోళనగా ఉంటుంది. అష్టమ శని, జన్మకేతువు ప్రభావం చేత శారీరక శ్రమ తగ్గి మానసిక అలసట, ఆందోళన పెరుగుతాయి. జీర్ణ వ్యవస్థ, గుండె మరియు ఎముకలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉంటే మేలు. ఆగస్టు 17 తర్వాత సూర్యుడు కేతువులతో కలవడానికి వేడి సంబంధిత వ్యాధులు, జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పరిశుభ్రమైన ఆహారం మీరు తీసుకోవడం వలన చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో కనిపిస్తాయి. విద్యార్థులకు ఇది ఒక గందరగోళ సమయం అనే చెప్పాలి.
మీరు ఈ సమయంలో కొన్ని పరిహారాలు అయితే పాటించాలి. గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి శని కొరకు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. పేదలకు నల్ల నువ్వులు లేదా నూనెను దానం చేయండి. కేతువు కొరకు ప్రతిరోజు గణపతిని ఆరాధించండి. ఓం గం గణపతే నమః అని జపించండి. రాహు కొరకు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాలను పఠించండి. సూర్యుడి బలం కొరకు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి లేదా గాయత్రి మంత్రాన్ని జపించడం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. చూశారు కదా, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక సింహరాశి వారి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీరు స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా సరే చాలా చాకచక్యంతో తెలివితేటలతో పనిని వీరు దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఆ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలనన్న కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించారు. అలాగే ఏ విషయంలోనైనా సరే అసలు నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయపందంలో నడవడానికి వీరు ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది. ఇది వీరికి చాలా అన్నదాయకంగా ఉంటుందని కూడా చెప్పాలి. దీని కారణంగా అనేక చిక్కులు వీరు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము కూడా వీరు బాధపడతారు. కావున వీరు అభిమానము దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపట్టుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమట్టుతనము, నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారు అసలు పడరు. సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిట్టే నమ్మేస్తారు. జారి గురుదృశ్యం కనిపించడచో వీరు ఇతరుల కష్టాల పాడు కాకుండా వారి బాధ్యతలు తన భుజం మీద వేసుకుని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే సింహరాశి వారికి స్వభావం ఏమిటి అంటే మోసము చేట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారిమని వీరి గట్టి నమ్మకం. అయితే సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము కూడా వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం వీరు లొంగిపోతారు. అతి డాంబికతము, ఇతరులతో తమను పొగిడించుకోవాలనేటువంటి కుతూహలము కూడా వీళ్ళు అధికంగా ఉంటాయి. చూసారు కదా, సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.